సో మ్యాక్స్ మూవీ ఇప్పుడే చూస్తాను. నాకైతే మూవీ నచ్చింది భయ్య, బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అవ్వడము ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు, అది కొంచెం ఎందుకురా బాబు అనిపించినా గానీ అక్కడ నుంచి పాయింట్ లోకి వెళ్ళిపోతాడు. క్యారెక్టర్స్, సిచ్యువేషన్ ఏంటి, అసలు సెటప్ ఏంటి, ఎక్కడ కూడా అసలు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ స్టార్ట్ చేసిందంటే ఇంటర్వెల్ వరకు సుదీప్ గారి క్యారెక్టర్ తో స్క్రీన్ ప్లే నడిపిస్తాడు భయ్య. చాలా చాలా బాగా అనిపించింది. చాలా వరకు మనకి ఖైదీ ఎఫెక్ట్ గట్టి కనబడుతుంది. స్టోరీ కూడా అలానే ఉంటది అనమాట. ఇద్దరు మినిస్టర్స్ కొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది, ఆ ప్రాబ్లం నుంచి పోలీసులు ఎలా బయటపడ్డారు, దానికి సుదీప్ ఎలా హెల్ప్ చేశాడని జనరల్ స్టోరీ అన్నట్టు. ఫస్ట్ హాఫ్ లో హీరో కొన్ని డిసిషన్స్ తీసుకుంటాడు. దాంట్లో ఆ క్యారెక్టర్ బ్రిలియన్స్ చూపిస్తారు భయ్య. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది అన్నట్టు. జరిగిన సిచ్యువేషన్ కి తనకు అనుకూలంగా మార్చుకుంటూనే ఎవిడెన్స్ ని మార్చేయడము, విలన్స్ తోటి ఆడుకోవడము, మళ్ళీ మధ్యలో వరలక్ష్మి శరత్ కుమార్ వస్తుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా బాగా పెట్టుకున్నారు. టోటల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ జరుగుతూ ఉంటది. వీటన్నిటి మధ్యలో పోలీసులు వర్సెస్ విలన్స్ జరుగుతూ ఉంటది. విలన్స్ డబ్బాగా వేరే విషయం కానీ, బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ పెట్టుకున్నారు అనమాట. ముఖ్యంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది, ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది, అట్లా ప్రతి సీన్ కి కంపల్సరీగా లింక్ ఉంటది. దానికోసం హీరో తీసుకున్న డిసిజన్ వల్ల స్టోరీ మొత్తం మారిపోతా ఉంటది అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఎలివేషన్స్ గానీ, మ్యూజిక్ కొట్టిండయ్యా అజనీష్ లోక్నాథ్ చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ టోటల్ నైట్ షూట్స్ కాబట్టి చాలా బాగా పెట్టుకున్నారు. అది నాకు బాగా అనిపించింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చిన తర్వాత సినిమా ఒక ప్రాబ్లం దగ్గర ఆగిపోతుంది. అక్కడ నుంచి ఏం జరిగింది అనే దాంట్లో సినిమా కొంచెం చతికిల పడింది అనిపించింది అనమాట. టెక్నికలీ చెప్పాలంటే థిన్ లైన్ మొత్తం కూడా సీన్స్ తోటే నడిపించే సినిమా అనమాట ఇది. సెకండ్ హాఫ్ లో మనకి చాలా వరకు కూడా ఏం జరగబోతుందని చెప్పేసి ఒక ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత మిగతా అన్ని కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అనమాట. కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ టైప్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ప్లాన్ బట్టి కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అవి కూడా బాగున్నాయి అనిపించింది. బట్ ఓవరాల్ గా విలన్స్ అందరూ రొట్టగాలు ఉంటారు అనమాట. సునీల్ గారికి అసలు ఏమీ లేదు, స్కోపే లేదు, ఆయన చేయాలని ఏమీ లేదు సినిమాలో. అది ప్రాబ్లం అనిపించింది అనమాట. ఈవెన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట. ఆమె డిడక్ట్ చేసే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సడన్ గా ఆమెని న్యూట్రల్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో మనకి హీరోకి మంచి బ్యాలెన్స్డ్ యాక్ట్ చూపిస్తారు అనమాట. హీరో బలవంతుడే, తెలివైనవంతుడే, కాకపోతే ప్రాబ్లమ్స్ చాలా గట్టిగా ఉన్నాయి. దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే ఒక సిచ్యువేషన్ పెట్టుకుంటారు. సెకండ్ హాఫ్ ఎట్లుంటది అంటే హీరో ఏది చేసినా అయిపోయింది, అంత కరెక్ట్ అయిపోయింది, ఎవరు తనను ఆపలేరు అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది. దాని వల్ల సినిమా ఏంట్రా ఫస్ట్ హాఫ్ ఇంత బాగుంది కదా, ఎందుకు మళ్ళీ రొటీన్ టెంప్లెట్ సినిమాలోకి తీసుకొచ్చేసారని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో పోలీస్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ కోసమే సుధీర్ క్యారెక్టర్ అంత పెద్ద డిసిషన్ తీసుకుంటాడు అనమాట. సెకండ్ హాఫ్ లో ఏమీ లేదు, నార్మల్ అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక ఎమోషనల్ రీజన్ పెట్టుకుంటారు. ఇలాంటి రీజన్ మనం చాలా సినిమాలు చూసేసాం కదా, ఎందుకురా ఈ సినిమాలో ఇది తీసుకొచ్చారనే ఫీలింగ్ వస్తుంది. అనవసరంగా రొటీన్ టెంప్లెట్ తీసుకొచ్చారనే ఫీలింగ్ వచ్చింది. సినిమాకి క్లైమాక్స్ కి సంబంధం లేనట్టే జరుగుతూ ఉంటది అనమాట. అంటే లైక్ ఎలివేషన్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, పంచ్ డైలాగ్స్ ఉంటాయి, కరెక్ట్. బట్ స్టిల్ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దాన్ని పక్కకు నూకేసి ఇంకా లెట్ సెలబ్రేట్ ద స్టార్ అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. అక్కడ నాకు ఎందుకు ఇంత దూరం వెళ్ళాలా, అవసరం అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ ఎమోషనల్ సీక్వెన్స్ కు రీజన్ పెట్టారు. మొన్ననే చూసారు ఒక సినిమా, దానికని ఇంకో సీన్ తీసుకున్నట్టు అనిపించింది అన్నట్టు. బట్ ఓవరాల్ గా మ్యాక్స్ ఇస్ ఎ రియలీ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ చాలా 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 నచ్చింది. సెకండ్ హాఫ్ ఎందుకు ఇట్లా తీసారనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా నాకైతే మాత్రం సినిమా నచ్చింది. మ్యూజిక్ గానీ, సినిమాటోగ్రఫీ, సుదీప్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట. ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుని ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసం తీసిన సెకండ్ హాఫ్ లెక్క కనిపించింది. ట్రై చేయండి, నాకైతే నచ్చింది. మళ్ళీ చెప్పడం మర్చిపోయినా, తెలుగు డబ్బింగ్ దరిద్రంగా ఉంది, ఎవరు చేస్తారో తెలియదు కానీ చాలా సినిమాలు చేస్తున్నారు కదా, బాగా తీయచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ మ్యాక్స్ మూవీ. నాకైతే సినిమా నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నాను కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. బై.